ఆ ఇంటెన్షన్స్ అవి కాదు అన్న ఉద్దేశం నుంచి ఆయన చెప్తున్నారు. అండ్ ఆయన పాపం అక్కడ జరుగుతున్న ఇష్యూ, ఆయన మీద జరుగుతున్న నెగటివిటీ మీద కంటే కూడా నా గురించి ఆలోచించి, మురళి గురు సినిమా మంచి సినిమా తీసాం మనము. చాలా గొప్ప సినిమా తీసావు నువ్వు. లైక్ అంటే ఆయన సినిమా చూసినప్పటి నుంచి, కథ విన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. అతి అంటే అదే చెప్తున్నాను కదండి, ఒక విషయాన్ని బాగా నమ్మి ఇప్పుడు దీన్ని నేను జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాదే అన్న ప్రయత్నంలో ఆయన కొంచెం ఎక్సైట్ అయ్యి అది ఆ పర్టికులర్ బాధ్యత వేసుకున్నాడు. అండ్ అది అక్కడ జరిగింది సాడ్ థింగ్, అది జరగకుండా ఉండాల్సింది. అది డెఫినెట్లీ ఆయన కూడా అపాలజీ వీడియో అది పెట్టారు. సోషల్ మీడియాలో అదే చెప్తున్నాం కదా సార్, లైక్ అంటే ప్రతిదీ ఐసోలేటెడ్ నుంచి చూసినప్పుడు, ఒక అంటే ఏమంటారు దాన్ని, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి చూసినప్పుడు కొన్ని తప్పులు అనిపిస్తాయి. అండ్ రెండోది ఒక పరిధి దాటేసింది, అది మా చేతిలో లేదు. ఇప్పుడు ఆయన చేతిలో కూడా లేకుండా పోయింది అది. సరే దానికి 100 కారణాలు ఆయన నుంచి ఉంటాయి, కానీ ఆయన నాకు మాత్రం చెప్పింది, నాకు ఆయనకు మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ ఆయన నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు గొప్ప సినిమా తీసావు, ఇది ఇలా అవుతుంది ఇలా జరుగుతుంది అనే దాన్ని నువ్వు మైండ్లో పెట్టుకోకు, నీ హెడ్లో ఇది ఏం పెట్టుకోకు. సరే ఒక సినిమాకి సంబంధించి నువ్వు చేయగలిగింది 100% నువ్వు చేసావు. అండ్ రెండోది ఐఎమ్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ దట్ ఐ వర్క్డ్ విత్ యూ. ఓకే, కొన్ని విషయాలు కొన్ని దాటేస్తున్నాయి, కొన్ని చూస్తున్నాను, ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఐఎమ్ ఆల్సో ట్రైయింగ్ టు కైండ్ ఆఫ్ అండర్స్టాండ్ దిస్ ఫెనామినన్, బట్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ మ్యాన్, కీప్ రైటింగ్. మా బెస్ట్ థింగ్, నువ్వు హెడ్ మాత్రం కరెక్ట్గా పెట్టుకో, నువ్వు డిప్రెస్ అవ్వకు, యూ డిడ్ ఎ గుడ్ జాబ్ అని చెప్పి పాపం ఆయన నా గురించి నాకు ఫోన్ చేసి, నాకు గురువు నువ్వు కంపోజ్డ్గా ఉండు, నీ గురించి నీ రూపాయి ఇది లేదు నీ దీనిలో, నువ్వు చేయాల్సింది చేసావు, జరుగుతున్న విషయాన్ని మాత్రం నేను చూస్తున్నాను అన్నట్టుగా చెప్పారు. సో ఆయన ఆ కాన్వర్సేషన్ ఉండింది లాస్ట్ సంక్రాంతికి ముందు మాట్లాడాము మేము. ఆ కాన్వర్సేషన్ ఉండింది. పాపం ఆయన కొంచెం నా గురించి కొంచెం ఎక్కువగా వరి అయ్యి చెప్పారనమాట.